హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే శనగల ప్రసాదం చేస్తున్నాను. నవరాత్రుల్లో లాస్ట్ రోజైతే నాకైతే కుదిరింది. సో నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను శనగలని. ఇలా కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. 4 విజిల్స్ తర్వాత పైన ప్రెషర్ అంతా ఒక గరిటెతోటి తీసేయాలి. అప్పుడు మనకి శనగలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా. ఇప్పుడు మనం ఒక స్టెయినర్ తీసుకొని అందులో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ శనగల మీద మూత పెట్టుకోవాలి, లేకపోతే ఎండిపోయినట్టుగా అయ్యి మంచిగా ఉండవు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 నుంచి 4 వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం కారం వేయం కదా. ఇంకా దీనిలోకి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పసుపు వేసుకుందాం. అలాగే మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ శనగల ప్రసాదం అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోయిద్ది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న శనగలన్నిటినీ ఈ పోపులోకి వేసుకొని అంతా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు శనగల ప్రసాదం అయితే ఈజీగా తయారైపోయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు ఈవినింగ్ పూజ కోసమే నేను ప్రసాదం అయితే తయారు చేసుకున్నాను. మా గల్లీలో గణేషన్ దగ్గరకైతే ఈవినింగ్ మేము వెళ్తాము ఈరోజు. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.